నీ బర్త్డే అని చెప్పేసి నేను అమ్మాయి ఎంత కష్టపడి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే ఎమోషన్స్ ఏవీ లేకుండా ఇంత బాధ పెడతావారా నువ్వు? ఫోన్ పెట్టిరా. మగవాళ్ళు అంతే మేడం, మనం ఎంత సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా మన బాధ వాళ్ళకి అర్థం కాదు. ఏమైంది అంతకి? మనం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసేటప్పుడు ఇంకొకరు కూడా బాగుండాలనుకుంటాం కదా, అందుకనేసే వీవర్స్ కూడా హెల్ప్ అయ్యేటట్లు ప్లాన్ చేసినాం. మరి ఏందో దానికే అరుస్తున్నాడు. ఒకరి సర్ప్రైజ్ లో కూడా ఇంకొకరు బాగుండాలని కోరుకుంటున్నారు మేడం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. నేను చేయాలనుకున్న మంచి పనిని నువ్వు గుర్తించావు కానీ నా బెస్ట్ ఫ్రెండ్ గుర్తించలేకపోయాడు. వాటి బర్త్డే గిఫ్ట్ గా ఒక 4 మంచి కంచిపట్టు చీరలు ఆర్డర్ పెట్టి వాడికి బిల్ పెట్టి అర్థం కాలేదు సార్. సర్ప్రైజ్ అన్నారు, షాక్ ఇచ్చారా? ఎందుకు నీకు నవ్వు వస్తుంది సాయి? ఏదో చేనేత కార్మికులకు హెల్ప్ చేద్దామని 50,000 రూపాయల బిల్లు వాళ్ళ వైఫ్ నేను కలిపి కొనుక్కొని వాడి క్యూఆర్ కోడ్ పెట్టాం. పే చేయరా అంటే నాకేం తెలుసు అంటాడు. తెలియదాన్నే కదా సర్ప్రైజ్ అంటాం. మళ్ళీ మమ్మల్ని తిడతాడు ఏంటి వాడు? ఏం పెద్ద మనిషి, మేము చేసిన తప్పున్నారా? ఎవరో దగ్గర కొనేది ఏంది, మన దగ్గర లేవా చీరలు కొనేకి? ఆ సర్ప్రైజ్ ఏంది మన దగ్గర చేయకూడదా? సరిపోయారు ఇద్దరు. సాగుతుంది. ఫీల్ అన్నట్టున్నారు.